రాకాతో బిజీగా ఉన్న అల్లు అర్జున్ లోకేష్ కనకరాజ్ మూవీ కూడా స్టార్ట్ కాబోతోంది. బాలీవుడ్ లో పలు యాడ్స్ తో కూడా బిజీ. అందుకే కీలక నిర్ణయం తీసుకున్నాడా? మీకు ఇష్టం వచ్చిన రోజు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 68 పరిసర ప్రాంతాల్లోకి వెళ్ళండి. అదే ఏరియాలో నివాసం ఉండే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని చూడడం కోసం అభిమానులు బారులు తీరి ఉంటారు. ఏదో ఒక టైంకి తమ హీరో కనబడకపోతాడా అని ఆశ. పుష్ప మానియాతో అయితే నార్త్ ఫ్యాన్స్ కూడా రోడ్ నంబర్ 68 కి దారేది అన్నట్టుగా వస్తున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళందరికీ ఒక షాకింగ్ న్యూస్. పర్టికులర్లీ రెండు తెలుగు రాష్ట్రాల ఫ్యాన్స్ కి ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. అల్లు అర్జున్ తన మకాన్ని హైదరాబాద్ నుండి ముంబైకి మార్చాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అవును, ఇక అల్లు అర్జున్ ముంబైలోనే తన నివాసాన్ని ఏర్పాటు చేసుకోబోతున్నాడు. ఈ మేరకు సదరన్ న్యూస్ సినీ సర్కిల్స్ లో ఒక రేంజ్ లోనే చక్కర్లు కొడుతుంది. ముంబై షిఫ్ట్ కి కారణాలు కూడా ఉన్నట్లుగా చెప్తున్నారు. అల్లు అర్జున్ పుష్ప ఇచ్చిన బూస్టప్ తో అతిపెద్ద పాన్ ఇండియా స్టార్స్ లో ఒక్కడిగా నిలిచాడు. ప్రస్తుతం అట్లీతో చేస్తున్న రాకా మూవీ స్టార్టింగ్ నుంచి ముంబైలోనే అధిక భాగం షూటింగ్ ని జరుపుకుంటూ ఉంటుంది. లోకేష్ కనకరాజు ప్రాజెక్టు కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు. బాలీవుడ్ కి చెందిన పలు బ్రాండ్ ఎండార్స్మెంట్స్ తో పాటు నేషనల్ వైడ్ బ్రాండ్స్ కి అల్లు అర్జున్ అంబాసిడర్ గా ఉన్నాడు. వీటి షూటింగ్ కోసం కూడా తరచుగా ముంబై వెళ్లాల్సి వస్తుంది. ఈ మేరకు ఒక్కోసారి ఫ్యామిలీతో కలిసి ముంబై వెళ్లి మళ్ళీ హైదరాబాద్ కు అందరూ కలిసి రావాల్సి వస్తుంది. ఆ ఇబ్బందుల నుంచి తప్పించుకోవడంతో పాటు తన సినీ కెరీర్ కోసం ముంబైలోనే ఉండాలని నిర్ణయించుకొని ఒక లగ్జరీ అపార్ట్మెంట్ కొనుగోలు చేసినట్లు సమాచారం. కేవలం తాత్కాలికంగా కాకుండా రాబోయే 2-3 ఏళ్ల పాటు ముంబైలోనే ఉంటున్నట్లుగా తెలుస్తోంది. మరి అల్లు అర్జున్ లాంటి స్టార్ ముంబైకి మకాం మార్చబోతున్నాడనే న్యూస్ స్ప్రెడ్ అవుతుంటే సోషల్ మీడియా చూస్తూ ఊరుకుంటుందా ఏంటి? నిమిషాల్లోనే తెలుగు ఫ్యాన్స్ అందరికీ చేరవేసింది. తమ హీరో ఎందుకు ముంబై వెళ్లాల్సి వస్తుందో క్లియర్గా అర్థమవుతున్నా మరో పక్క మాత్రం తమకి కూడా తెలియకుండా వస్తున్న గుండెల్లోని బాధని మాత్రం సర్దిపుచ్చుకోలేక ముంబై షిఫ్టింగ్ న్యూస్ని 1కి 10 సార్లు చూస్తున్నారు.